గాయ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో పోస్ట్ చేస్తున్నా. అది కూడా మన సీతారాముల కళ్యాణం వీడియోతో అయితే నేను పోస్ట్ చేస్తున్నా. ఈ సీతారామ కళ్యాణం మా ఊళ్ళో చాలా బాగా జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ఈ సీతారాముల టెంపుల్. ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉంది. ఈ టెంపుల్ని మా డాడీ వాళ్ళ మేనత్త అంటే మా తాతయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. మా ఊరే తనే ఓన్గా తన మనీతో కట్టించారనమాట. వితౌట్ ఎనీ గవర్నమెంట్ ఫండ్ తనే నడిపించారు. చాలా ఇయర్స్ అయింది కట్టి. వాళ్ళకి పిల్లలు లేరు. సో మొత్తం దేవుడే పిల్లలు తనకి పిల్లలు అనేసుకొని తను మొత్తము టెంపుల్ అనే ఉండే అనమాట. ఫ్రమ్ పెళ్ళయ్య నుంచి టిల్ తన లాస్ట్ బ్రెత్ వరకు. తను రీసెంట్గా 2 years బ్యాక్ పాస్ట్ అవే. సో తను లాస్ట్ వరకు దేవుడు అనుకొని తను స్వర్గస్థులు అయ్యారు. సో తను ఎప్పుడు తన లెగసీ కంటిన్యూ చేస్తున్నారనమాట మా ఊళ్ళో వాళ్ళు. సో శ్రీరామనవమి అంటే మాకు చాలా పెద్ద పండగ. అప్పుడులో అయితే మేము చిన్నపిల్లలుగా చిన్నపిల్లలు ఏంటండి, మేము జాబుల వరకు కూడా మా బూరమ్మ మాకు పిలిచేసి సామాన్లన్నీ ముందు రోజు అన్ని పోయి టెంపుల్ వరకు తీసుకెళ్ళి పెట్టేయడం అనమాట. ఎందుకంటే అన్నదానం చేస్తారు ఊరు మొత్తం పోసి. సో అంతా వచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో మా బూరమ్మ ఉండేటప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. సో తను ఎక్కడున్నా స్వర్గంలోనే ఉంటారు మ్యాక్స్. సో స్వర్గం నుంచి చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. సంబరాలన్నీ చూసేసి హ్యాపీగా అవుతుంది. కొన్ని ఈవెంట్స్ అనమాట. ఈ కోలాటం ఇది కొత్తగా వచ్చింది, మా బూరమ్మ ఉండేటప్పుడు ఉండలేదు. సో ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరు సైడ్కి అందరికీ చాలా పెద్ద టెంపుల్. అండ్ రామాలయం కూడా ఒక్కటే అనమాట, రేర్గా ఉంది. సో ఒక్కటే. సో అందరూ వస్తారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి. స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తారనమాట. అండ్ ఇక్కడ కళ్యాణం జరుపుతారు. ఇది మామూలు మన కళ్యాణం ఎలా జరుగుతుంది, సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. బీట్ గౌరీ పూజ నుంచి లాస్ట్కి మనకి తలంబ్రాలు కానీ బట్టలు చదివించుకోవడం కానీ అప్పటి వరకు అన్నీ మనకి జరిగేటట్టు ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేస్తారు. ఇది చాలా విశిష్టత అనమాట. చాలా పక్క సైడ్ ఊర్ల నుంచి అందరూ వస్తారు. అందరూ ఎంతో కొంతమంది వాళ్ళకి కలిగినంత కాంట్రిబ్యూట్ చేసి ఈ ఈవెంట్ అయితే సక్సెస్ చేస్తారనమాట. అలానే ఈ ఇయర్ కూడా ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయ్యింది. అండ్ ఈ కోలాటం నాకు స్పెషల్గా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ ఇయరే అనమాట స్టార్టింగ్. చాలా బాగా జరిగింది. అండ్ నేను కూడా ఇయర్ లేను, మా చెల్లి వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేసి పెట్టారు. సో నేనైతే ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నా. నాకు ట్రావెల్ ఉండే, ఇంకా హెల్త్ బాగాలేకుండే, అందుకని. సో కంపల్సరీగా ఈ వీడియో చూడండి. సీతారాముల కళ్యాణం డైరెక్ట్గా చూడకపోతే ఈ వీడియోని చూసి మీరు కంపల్సరీగా చూడండి. మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమామణి యూట్యూబ్ ఛానల్. అండ్ అన్ని ఈవెంట్స్ పెట్టానండి. గౌరీ పూజ నుంచి కన్యాదానం ఇవ్వటం కానీ, బ్రహ్మముళ్ళు వేయటం కానీ, తలంబ్రాలు కానీ, బట్టలు చదివింపులు కానీ అన్నీ నేను రాగా పెట్టేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వట్లే, ఎందుకంటే మంత్రాలతో కలిసి అన్నీ ఉంటాయి కదా, మీకు బాగా అనిపిస్తుందని అయితే నేనైతే పెడుతున్నాను. కంపల్సరీగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు డైరెక్ట్గా చూడకపోతే మీకు ఇందులో చూస్తే మీకు సీతారాముల కళ్యాణం చూసినంత విశిష్టతే వస్తుందండి. సో కంపల్సరీగా చూడండి. మీ అందరూ చూడాలని చెప్పేసి అండ్ మెమరీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇంకా నుంచి అయితే నా వీడియోస్ నేను కంటిన్యూస్గా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. చూసేయండి.
सर्वाणि सर्वरक्षिताः कन्यादान शिवमूर्ते सीताराम प्रीत्यार्थं सुख दाम्पत्य प्रीत्यार्थे चिर गुण चौलिक अभ्येन शुभदायकं शुभं शुभं भवतु నమస్కారం పెట్టండి ముట్టుకోవడం అవదు ముట్టుకోవడం అవదు నమస్కారం పెట్టండి शांतलेना क्षीराब्धि कन्या जल प्रोक्षेशो संपूर्ण पात्रे
तांबूल गायमलयुक्तं गायमलसंयुक्तनेनः ओम रेखाय चंद्रे पदे पदे नायकाय लोवाः आगे बेरिके చూపించండి అన్న గమనించండి నమ్మబడి కొంచెం అవసరం పెట్టండి అదో ఓం దేవా ప్రసిద్ధారా జ్యోమ ఓం దేవా జ్యోమ దేవా జ్యోమ అన్నమః ఓం నియత్రే నిత్యం ఫలాత్రే వాచక్షితాం యోగశనం జ్ఞానం చావిచారం రామదానికి వివాహస్తే కన్యాదాన శుభోపస్తే వస్త్రం తుభ్యం अलंकारेत्तन्महं कन्यादानग्रहिणेन वस्त्रं तुभ्यं परिपूर्णेति राघव राघवैवस्तके हस्तकदृश्यं जालकेऽपि